ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 71వ పాఠము 7/9/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లావట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఆసిస్ అన్వైల్డ్, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే ఆది నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుతూ ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లావట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోనే ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుతుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లావట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లావట్స్కీ తెలిపినారు.
దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతి దానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ H.P. Blavatsky అను పేరుతో గ్రంథముగా పూర్తి చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ కోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము A గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము B గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ చెప్పుతుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఫైవ్ ప్రూవెన్ ఫ్యాక్ట్స్, 5 నిర్ధారిత అంశాల గురించి తెలుసుకుంటూ 4వ అంశంలో ఉన్నాం మనం. దానిలో పరాసర్స్ అంటే ఒక్కొక్క తత్వవేత్తలు దాని గురించి ఏం చెప్పారో ఆ విషయాలు కూడా అక్కడ ఉదహరించబడ్డాయి. వాటిని కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు పరాసర్సస్ ప్రకారం వీళ్ళందరూ ఏంటంటే ప్లేటో అన్నాయనేమో 427, 347 అంటే క్రీస్తు పూర్వం చెప్పేటప్పుడు ఏంటంటే అంకెలు తగ్గుతూ వస్తాయి. క్రీస్తు తర్వాత అంటే ఆఫ్టర్ క్రైస్ట్ అన్నప్పుడు, క్రీస్తు శకము అన్నప్పుడు పెరుగుతూ వస్తాయి మనకి. 427, 347 BC బిఫోర్ క్రైస్ట్ అని అప్పుడు ఉన్నాయి నాయన ఆ కాలంలో. తర్వాత పరాసెల్సస్, ఈయనంటే జర్మన్ స్విస్ తత్వవేత్త, వైద్యుడు కూడా, ఫిజిషియన్ కూడా అన్నమాట. ఈయన 1493, 1541 ఈ మధ్య కాలంలో వాడు అనమాట. అంటే ఇట్లా గ్రీకు తత్వవేత్తలు ఇలా చాలా మంది ఉన్నారు, ఒక 10-15 మంది. వాళ్ళు ఏమేమి దర్శించారు, వాళ్ళు ఏ సిద్ధాంతాలు ప్రతిపాదించారు ఈ సృష్టికి సంబంధించి, ఆ విషయాలన్నీ దీంట్లో ఇవ్వబడ్డాయి సీక్రెట్ డాక్టర్. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఏమైతే చెప్పారో దానికి తగ్గట్టుగా ఈ సీక్రెట్ డాక్టర్ వచ్చింది అనేది కాదు ఇక్కడ. వాళ్ళ దర్శనాలు ఉన్నాయి, అవి వాళ్ళు అలాగా దర్శిస్తూ సిద్ధాంతాలని తయారు చేసి సృష్టి ఇదిగో ఇలాగా ఉంది, ఇలాగా ఆవిర్భవిస్తూ ఉన్నది, సృష్టిలో మొత్తంలోనూ వ్యాపించి ఉన్న ఒక సత్యం ఉన్నది, ఒకే ఒకటి, వన్ రియాలిటీ అని అలా చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు. వాళ్ళందరికీ ఆధారం మళ్ళీ భారతీయ దర్శనం, భారతీయ వేద దర్శనము, భారతీయ ఋషుల దర్శనము, వేదము, పురాణాలు, ఉపనిషత్తులు, వీటికి సంబంధించి ఆరణ్యకములు, బ్రాహ్మణములు. సీక్రెట్ డాక్టర్ను వీటన్నిటిని మించి వీళ్ళందరి యొక్క దర్శనాలు ఒక పక్కన, ఈ దర్శనానికి ఏదైతే ఆధారంగా ఉందో, దేన్ని చూసి వీళ్ళు దర్శించి వీళ్ళు బయటికి వ్యక్తం చేయగలిగారో
ఆ మొత్తానికి సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మనకి నేరుగా చెప్పారు. సీక్రెట్ డాక్టర్లో నేరుగా అందింపబడింది. అయితే సందర్భానుసారం ఆ విషయం వచ్చినప్పుడు ఇదిగో వీళ్ళు కూడా ఇది చెప్పారు ఇలాగా, అంటే వీళ్ళకు కూడా అందింపబడింది ఇది, కొత్తగా ఏమీ అందింపబడడం లేదు అని చెప్పడం కోసం, ఇది ఎల్లప్పుడూ ఉండేదే, ఎప్పుడు ఉన్న విషయమే ఇది, శాశ్వత విషయం, ఇవి శాశ్వతంగా ఉండేదే అని చెప్పడం కోసం ఏంటంటే వీళ్ళు కూడా వీళ్ళకు కూడా దర్శనం అందింది కొంత మేరకు. సీక్రెట్ డాక్టర్లు వచ్చింది మరింత మెరుగ్గా, వాళ్ళందరికీ అందినటువంటివి ఏవైతే దర్శనాలు ఉన్నాయో వాటిని మించి ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చారు సీక్రెట్ డాక్టర్. అంటే సమగ్రంగా ఈ కాలం ఇప్పటిదాకా లేటెస్ట్ గా మనం ఆలోచించి చూస్తే, పురాతన కాలం నుంచి ఈ రోజు వరకు మనం చూసుకుంటే పూర్తి సమగ్రంగా సంపూర్ణంగా అందింపబడింది ఇది. ఆ మిగతా అన్ని ఏంటనమాట, కొంత మేరకి కొంత వాళ్ళకి, అంటే వాళ్ళకి ఏ మేరకు అందిందో అంతవరకే వాళ్ళు బయటికి వ్యక్తం చేయగలిగారు. ఇంకొంచెం ఎక్కువగా దీంట్లో మనకి దర్శనం జరిగింది సీక్రెట్ డాక్టర్. కాబట్టి వాళ్ళందరి యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఋషుల దర్శనము గాని, తత్వవేత్తల దర్శనము గాని, ప్రపంచవ్యాప్తంగా అన్ని జాతులకి సంబంధించి, అన్ని మతాలకి సంబంధించి ఎవరెవరు ఎట్లాగైతే చేశారు వాటి యొక్క క్రోడీకరణగా, అంటే వాళ్ళందరికీ ఎక్కడి నుంచి అయితే అందిందో మూలం ఒరిజినల్ ఒకటి ఉంది కదా, ఎవరైనా కానీ అక్కడి నుంచి తీసుకున్న వాళ్ళే. ఎవరికైనా దర్శనం అందాలంటే ఒకటి ఉండాలి, ఆ ఒకటి అక్కడ ఉంది, ఉన్నదాన్ని దర్శించారు. వీళ్ళకి అందినట్టుగా వీళ్ళు ఎంత మేరకి వీళ్ళకి అందిందో దాన్ని బయటకు చెప్పుకుంటా వస్తున్నారు. అలా జరుగుతూ వచ్చింది. ఇదేంటంటే ఈ పరమ గురువులు ఏం చేశారంటే మరింత ముందుకు అడుగు వేసి, అంటే రాబోయే యుగంలో సైన్స్ బాగా ప్రాధాన్యత వహిస్తుంది. సైన్స్ ప్రాధాన్యత వహించిందా పూర్తిగా భౌతిక స్థాయిలోకి కూరుకుపోతాడు మానవుడు. ఇంకా ఆ భగవతత్వానికి దూరం అయిపోతాడు. భగవతత్వంగా ఉంటూనే చాలా దూరం పెరిగిపోయినట్టు అయిపోతుంది. తను భగవదంశే, కానీ అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్న ఈ సీక్రెట్ డాక్టర్ల విషయం రావడం కోసం మరింతగా సవరించిందనమాట ప్రకృతి మాత. తన మేలి మూసుకుని చాలా వరకు సవరించింది, పక్కకి తీసింది. దానితో ఎన్నో కొత్త విషయాలు చక్కగా దీంట్లోగా మనం సీక్రెట్ డాక్టర్లోకి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఈ రోజు మనం లెక్క తీసుకుంటే సీక్రెట్ డాక్టర్లో ఇప్పటి కాలానికి తగిన అనుగుణంగా ఇప్పటి వరకు మనం ఎంతవరకు వాళ్ళు ఇవ్వగలిగినంత, మానవాళికి ఎంతవరకు అందివ్వగలుగుతామో మాక్సిమం మనకు అందించాలి. అది సీక్రెట్ డాక్టర్లో. వీళ్ళయన్నీ కూడా కొంత మేరకు అన్నట్టుగా ఉంటాయి. వాళ్ళకి సమగ్రంగా రాలేదు. వాళ్ళందరినీ కలిపితే కొంతమేర సమగ్రంగా అవుతుంది. అక్కడ ఒకళ్ళకి ఇట్లా, ఇక్కడ ఒకళ్ళకి అలాగా కొద్దిగా అందినాయి. వాళ్ళందరినీ కూర్చోబెడితే ఒక చోట, అప్పుడు ఈ మొత్తం కలిపితే కొంత మేరకి ఆ ఒకటి సంబంధించింది కొంత బయటికి వస్తుంది. అట్లా అందరినీ కలిపితే ఏదైతే వస్తుందో, ఏ సత్యం బయటికి వెల్లడవుతుందో దానికన్నా ఇంకా ఎక్కువగా దీని ద్వారా వెల్లడైంది సీక్రెట్ డాక్టర్ గ్రంథం ద్వారా. అది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకు ఈ గ్రంథం చదవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు 130 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథం ఇది. ఆ తర్వాత వందలు వేల గ్రంథాలు వచ్చినాయి. ఇప్పుడు ఈ గ్రంథాలు చదువుకోకుండా ఆ పాత గ్రంథం పట్టుకుని ఊగులాడటం ఏంటి? ఉన్నది భావన వస్తుంటుంది. కాదు, ఎప్పుడు నిత్య నూతనమే.
కొన్ని వందల సంవత్సరాలకి ఉపయోగపడేటట్టుగా దాంట్లో విషయాలు ఇవ్వబడ్డాయి. అదే సైంటిస్టులందరికీ మళ్ళీ ఆధారమైంది. వాళ్ళ యొక్క పరిశోధనలకి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ఆకాశంలో, ఈ భూమిలో, ఈ పంచభూతాల్లో వాటి మీదే కదా వీళ్ళు పరిశోధన చేస్తున్నారు. కొత్త కొత్త విషయాలు కనుక్కుంటున్నారు. వాటన్నిటికీ ఆధారము ఈ సీక్రెట్ డాక్టర్‌నే అయింది. సీక్రెట్ డాక్టర్‌లో ప్రతిపాదించబడిన విషయాలే. ఎంతో చక్కగా వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటూ, చక్కగా సృష్టి రహస్యాలన్నిటిని వాళ్ళు ఒడిసి పట్టుకొని, ఈ కొత్త ఆవిష్కరణలకి ఏసి తీసుకెళ్తున్నారు వాళ్ళు. కాకపోతే అది స్థూలంగా అయిపోతుంది. అంటే ఇవి కొత్త విషయాలు మనం కనుక్కుంటున్నాము అంటే, మనం కనుక్కోవడానికి ముందే అక్కడ నిలబెట్టబడి ఉన్నాయి. అంతకు ముందే అక్కడ వర్క్ జరుగుతూ ఉన్నది. అవి పనిచేస్తూ ఉన్నాయి అవి. మనం వేటినైతే పరిశోధన చేసి కనుక్కున్నామో, అవి అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళక ముందే. అంటే మరి వాటిని పని చేపిస్తూ ఉన్నవాడు ఎవడో వేరే ఉన్నాడు గదా! మొత్తానికి సంబంధించి. వాడికి మనం కృతజ్ఞత చెప్పాలా అక్కర్లేదా? అట్లా లేకుండా, కృతజ్ఞతా భావం లేకుండా, మనం కనిపెట్టాం కాబట్టి నేనే దీన్ని స్టార్ట్ చేశాను. దీన్ని ప్రారంభించాను. దీన్నే నేను తయారు చేశాను అన్న భావన వచ్చేస్తా ఉంది. ఇవన్నీ తెలుసుకునే కొద్దీ మనలో ఏం పెరగాలి? ఇంకొక వినయం, తర్వాత కృతజ్ఞతా భావం, ఆ ప్రేమ. అంటే పుట్టక ముందు నుంచి ఇదంతా ఇలాగ ఏర్పాటు చేయబడి ఉంది. ఎంత చక్కటి ఏర్పాటు ఇది. ఎంత గొప్ప విషయం ఇది. దాన్ని ఏర్పాటు చేసినోడు ఎవడు? వాడికి మనం మోకరిల్లాలి. మనల్ని అడిగి చేయలా వాడు. చక్కగా చేసి మన ముందు పెట్టాడు. మనం ఏది అడగలేదు. మనల్ని అడిగి మనల్ని పుట్టించలేదు. చక్కగా ఒక క్రమ పద్ధతిలో జరిగిపోతూ ఉన్నది. కాబట్టి ఎంత గొప్ప విషయం ఇది. ఈ మొత్తానికి సంబంధించినోడు ఎంత గొప్పవాడై ఉంటాడు అని ఈ విషయాలు మనకి తెలిసేకుంది. మరింతగా నమ్రత పెరగాలి. మనలో వినయం పెరగాలి. ఆయన ఎట్లాగా చేస్తున్నాడు? ప్రేమ భావంతో. అందుకనే ప్లేటో ప్రేమ భావాన్ని ఎక్కువగా ఆయన తీసుకొచ్చాడు. ఆయన సిద్ధాంతీకరించి తన అనుయాయులకి ఆ ప్రేమ భావాన్ని పెంపొందింపజేసేటట్టుగా తన అనుయాయుల్లో ఆయన ఎంతో కృషి చేశారన్నమాట. ఇట్లా ఉంది. కాబట్టి ఇవన్నీ వీళ్ళందరూ చెప్తున్నారంటే, వీళ్ళందరూ చెప్పిన విషయాల్ని ఊరికే సంగ్రహంగా వాటన్నిటిని ఒక చోట కూర్పు చేశారు కామోసు అనే భావన వస్తుంది. పొరపాటు పడటానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరికన్నా ఏదైతే దర్శనాలు ఉన్నాయో వీళ్ళందరి దర్శనాలు, వీటన్నిటికన్నా మించిన దర్శనం నేరుగా దర్శించి ఇక్కడ ఇవ్వబడింది. సీక్రెట్ డాక్టర్ మొత్తం కూడా బ్రహ్మాండోత్పత్తి క్రమము, మానవోత్పత్తి క్రమము, కాస్మోజెనసిస్, ఆంథ్రోపోజెనసిస్ 2 భాగాలు కూడా నేరుగా దర్శించి దాన్ని ఆ ప్రకృతి మాత నుంచి ఆమె యొక్క అనుమతితో ఆమె ఎంత మేరకి మేలు ముసుగు సవరించిందో అంత మేర ఆమె మనకి బహిర్గతమైంది. దర్శించుకోండి అని ఎదురుగా నిలబడింది. ఆ మేరకు ప్రకృతి రహస్యాలన్నిటినీ దీంట్లోకి తీసుకొచ్చారు. మనం ఇవి వరుసగా హెర్మటిక్ అని, మరి ప్లేటో అని, పైథాగరస్ అని, అరిస్టాటిల్ అని ఇట్లా గ్రీక్ తత్వవేత్తలు ఎక్కువగా వస్తుంటారు మనకి. మన భారతీయ తమాషా ఏంటంటే గ్రీకు తత్వవేత్తలందరికీ ఎక్కడి నుంచి అందినాయి? ఈజిప్షియన్ నుంచి అందినాయి. ఈజిప్షియన్స్ నుంచి అందినాయి. ఈజిప్ట్ వాళ్ళకి ఎక్కడి నుంచి అందినాయి? చాల్డియన్స్ నుంచి అందినాయి. ఈ చాల్డియన్స్ కి ఎక్కడి నుంచి అందినాయి? వేద దర్శనం, భారతీయ దర్శనం నుంచి అందినాయి వాళ్ళు. మూలం ఎక్కడ ఉందన్నమాట? భారతీయ దర్శనం.
ఇప్పుడు ఈ మ్యాటర్కు సంబంధించి వీళ్ళందరి యొక్క వీళ్ళందరూ ఏమేమి సిద్ధాంతాలు చేశారు, వీళ్ళందరి అభిప్రాయాలు ఏమిటో మనం వరుసగా చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చివరగా పారాసెల్సస్ ఏమంటున్నాడు? ఇన్ ద ఫిలాసఫీ ఆఫ్ పారాసెల్సస్ అంటే ఈ రూపాలన్నీ ఎక్కడ ఉండాలి? మనకి ఈ సృష్టి ఈ ప్రపంచంలో, ఈ వ్యక్త ప్రపంచంలో మనకు కనబడుతున్నటువంటి సమస్తము ఎక్కడ ఉండాలి? ఇప్పుడు సినిమా చూస్తున్నాము, ఈ సినిమా అంతా మరి ప్రతిబింబమే కదా, అదంతా ఆల్రెడీ షూటింగ్ అయిపోయి బొమ్మలుగా మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ నిజం మనుషులు కాదు వాళ్ళు. అయితే ఇవన్నీ ఎక్కడున్నాయి మరి? ఇవి రాకముందే వాళ్ళు నిజం మనుషులు అక్కడ ఉండి వాళ్ళు ఆయా పాత్రల ద్వారా ఆయా నటిస్తుంటే దాన్ని ఫిల్మ్గా, దాన్ని వీడియోగా తీసి, దాన్ని షూటింగ్ చేసి, దాన్ని వీడియోగా తీసుకుని ఇది సినిమా లాగా మనకి ప్రసారం చేస్తున్నారు. కాబట్టి సినిమా మనం చూస్తున్నామంటే సినిమాలో ఉన్నటువంటి పాత్రలన్నీ, సంఘటనలన్నీ, ఆ ప్రదేశాలన్నీ ఎక్కడున్నాయి? అంతకుముందు ఉన్నాయి అక్కడ, వాస్తవంగా యథార్థంగా ఉన్నాయి అక్కడ. అట్లాగే ఈ సృష్టి మొత్తం మనకి ఎదురుగా దర్శనమిస్తుందంటే అర్థం ఏంటి? ఇవన్నీ అంతకు ముందు ఉన్నాయి, అవి ఇక్కడ ప్రతిబింబంగా మనకు ఎదురుపడి కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కడున్నాయి? అదిగో డివైన్ మైండ్, ఆ విశ్వ పురుషుడు యొక్క మనస్సులో ముద్రితమై ఉన్నాయి అక్కడ ఆలోచనగా, విశ్వ మనస్సు. దానికి సంబంధించి పారాసెల్సస్ ఏమంటాడంటే, ఈయన గ్రీకు తత్వం, మన స్విస్ జర్మన్ స్విస్ తత్వవేత్త, తర్వాత ఫిజిషియన్ కూడా. ఎవ్రీథింగ్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ వన్ యూనివర్సల్ క్రియేటివ్ ఎఫర్ట్. ఎవ్రీథింగ్, చిన్న ఈగ అక్కడ వాలింది, అప్పుడే చూసాం ఈగను మనం. ఎట్లా వచ్చింది అక్కడికి అది? ఎవ్రీథింగ్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ వన్ యూనివర్సల్ క్రియేటివ్ ఎఫర్ట్. ఆ విశ్వ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, ఆ విశ్వ బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మ, ఆయన యొక్క ప్రయత్నం ద్వారా, ఆయన ద్వారా ఇది ఇక్కడ వాలింది. ఇక్కడ ఇట్లా ప్రతి కదలిక మనకు కనబడుతున్న సమస్తం, మనకి సినిమాలో కనబడే 2 గంటల సినిమా ఉంది. ఆ 2 గంటల సినిమాల్లో ప్రతి సన్నివేశం, ప్రతి ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ లో ఉన్నటువంటి ఎంత వివరాలు ఉన్నాయి ఆ ఫ్రేమ్ లో. చుట్టూ నది, ఒక పర్వతం, ఒక ప్రకృతి దృశ్యము, అక్కడ హీరోయిన్లు పాటలు పాడుతూ, అక్కడ మళ్ళీ సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టుగా ఎన్ని వివరాలు ఉన్నాయి ఆ చిన్న ఫ్రేమ్ లో, ఒక్క ఫ్రేమ్ లో. ఇవన్నీ అక్కడ ఉన్నాయి కదా, ఉన్నట్టునే ఇక్కడ మనకి ఫోటో తీసి ఇక్కడ చూపిస్తున్నారు. అట్లాగే మనకి ఇదంతా బాగా బాహ్యంగా మనకి ఏదైతే కనిపిస్తూ ఉందో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అది సృష్టికర్త బ్రహ్మ యొక్క ఎఫర్ట్ తో ఇదంతా జరుగుతూ ఉన్నది. ఆయన ఏదో కొన్ని తయారు చేసి మెదలకుండా కూర్చుంటే ఇది దానంతటా తయారవుతుందిలే అని కాదు. ప్రతి దాంట్లో ఆయన చెయ్యి ఉంది, ఆయన హస్తం ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ వన్ యూనివర్సల్ క్రియేటివ్ ఎఫర్ట్. దేర్ ఇస్ నథింగ్ డెడ్ ఇన్ నేచర్. మరి ఆయన హస్తం ఉంది అంటే ఇంకా ఇక్కడ మృత పదార్థము అన్నది లేదు, ప్రతిదీ జీవముతో తొణికిసలాడుతూ ఉన్నది. దెర్ ఈస్ నథింగ్ డెడ్ ఇన్ నేచర్. ప్రకృతి సమస్తం కూడా మృతప్రాయము అన్నది లేదు. మనకి కనిపించట్లేదు అంటే మనము ఆత్మీయుడు నిన్నటి వరకు ఉన్నాడు, వాళ్ళు లేడు, రూపాంతరం చెందింది అంతే. అక్కడ సర్దుకున్నాయి.
దేహం ఎలా తయారైంది? పంచభూతాలతో తయారైంది. ఆ పంచభూతాల్లోకి అది మొత్తం వెళ్ళిపోయింది. బూడిదిగా మారింది. బూడిదంతా మొత్తం ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అవన్నీ ఎక్కడెక్కడ సర్దుకున్నాయి. మళ్ళీ ఆ దేహం కూడా మళ్ళీ ఆ అణువులన్నీ కూడా మళ్ళీ వీడు వస్తే మళ్ళీ వెళ్ళిపోయిన జీవాత్మ తిరిగి మళ్ళా భూలోకానికి వస్తే వాడికి దేహంగా ఉపాధిగా ఉండడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నాయి. అంత ఇప్పుడు ఏదైతే మనం బూడిద చేశామో భౌతిక దేహాన్ని, ఆ భౌతిక దేహ అణువులతోనే అతనికి ఉపాధి కావాలి. మళ్ళీ మళ్ళీ తల్లి శరీరంలో తయారవుతుంది. తల్లి గర్భంలో తయారవుతుంది అది. అందుకే ఎక్కడ సర్దుకుంటాయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి తల్లి గర్భంలో తయారు. ఒకే దేహంతో మనం జన్మలు వందల వేల జన్మలు గడుపుతూ ఉన్నాం మనం. ఎప్పటిదాకా అంటే ఆ ఏకత్వానుభూతి చెందేదాకా. కారణ శరీరము పూర్తిగా పరిపూర్ణము అయిన తర్వాత, అంటే భౌతిక దేహము దేహాణువులు పూర్తిగా పరిపూర్ణం చెందితే అప్పుడు దీని యొక్క ప్రభావం దాని మీద పడుతుంది. అంటే కారణ శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఇక మళ్ళీ జన్మించాల్సిన అవసరం రాలేకుండా అయిపోతుంది. జన్మ ఎందుకు తీసుకోవడం అవుతా ఉంది? దాన్ని కొంచెం అంటే ఒక శిల్పికి ఒక రాయి ఇచ్చాం. రాయి ఇచ్చిన తర్వాత దీన్ని ఒక చక్కటి శిల్పంగా మలుచు అని చెప్పి అతనికి ఒక పని అప్పచెప్పాం. ఒక దేవతా విగ్రహం మలచండి అని ఒక రాయిని ఇచ్చాం ఆయనకి. గొగ్గరికి ఉన్న ఒక కొండ రాయిని ఇచ్చేసాం. ఒక ఆకారం లేని, ఒక ముద్దుగా ఉన్నటువంటి ఒక ఆకారం లేని ఒక రాయిని ఇచ్చాం. ఇక అతను ఏం చేస్తున్నాడు? పగలంతా పని చేస్తున్నాడు. రాత్రి పని ఆపేసి నిద్రపోయాడు. పని ఆగిపోయింది. మళ్ళీ ఉదయం మేలుకుంటున్నాడు. మళ్ళీ పగలంతా పని చేస్తున్నాడు. అట్లాగా మనకి ఈ దేహం అప్పజెప్పబడింది. ఈ ఉపాధి మనకు అప్పజెప్పబడింది జీవాత్మ. జీవాత్మ ఏం చేస్తున్నాడు? ఈ జన్మ తీసుకుని భూలోకంలో ఉంటూ ఆ దేహాన్ని, ఆ ఉపాధిని చక్కటి శిల్పంగా మలచడానికి, పరిపూర్ణమైన అణువులతో నిండిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక జన్మ ఏంటనమాట? పగలు. ఇంకా పగలైపోయింది, రాత్రి అంటే అది నిద్రపోయాడు ఆయన. దాన్ని వదిలేసి నిద్రపోయాడు. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకున్నాడు. మళ్ళీ అది రెడీ అయిపోయింది ఆ ఉపాధి మనకి. నిన్న ఎంతవరకు చెక్కాము అంటే క్రితం జన్మలో ఎంతవరకు ఆ ఉపాధిని పరిపూర్ణం చేశాము, అంటే ఎంత మేరకు దాన్ని ఒక చక్కటి ఆకారం వచ్చేటట్టు చేశాము. అంటే దానిలో ఉన్నటువంటి పగ, ద్వేషము, ఈర్ష్య, ఎమోషన్స్, డిజైర్స్, ప్యాషన్స్ వీటన్నిటిని సమం చేయటం. అది ఎంతవరకు అయిపోయిందో క్రితం జన్మలో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టడం. శిల్పి ఏం చేస్తాడు? రాత్రి నిద్రపోయి మళ్ళీ ఉదయం లేవంగానే నిన్న సాయంత్రం నిద్రపోవటానికి ముందు ఎక్కడ ఆపాడు పని అక్కడి నుంచి మొదలెడతాడు కదా. అట్లాగే మన భౌతిక దేహం మళ్ళీ మన దగ్గరికి చేరుతుంది. తల్లి గర్భంలో పెంచబడి తల్లి గర్భంలో 9 నెలల పాటు అది క్రమక్రమంగా రూపు తీసుకుని మనకు అందింపబడుతుంది ప్రసవించిన తర్వాత. దాన్ని మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ కొంత మేరకి దాన్ని సరిచేయటం, సమం చేయటం. మళ్ళీ పని అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోవటం. ఇట్లా అంటే ఇక్కడ ఏది కూడా మృతము, మరణము, నశింపు అన్నది లేదు. రూపాంతరం చెందటమే గాని, స్థితి మార్పులే గాని ఒకటిలో జరుగుతుంది. ఇది ఆ ఒకడు నశిస్తే కదా ఇవన్నీ నశించడానికి. మొత్తం ఎక్కడ జరుగుతుంది? ఈ నాటకం అంతా ఒక స్టేజీ మీద జరుగుతుంది. ఆ స్టేజీ ఎల్లప్పుడు కట్టి ఉంది అక్కడ. సినిమా హాల్ ఎప్పుడు ఉంటుంది. ఆ సినిమా హాల్ నాశనం అవుతాయి కదా ఈ సినిమా నాశనం అవటానికి అన్నట్టుగా. అంటే ఈ ఉదాహరణలు ఏంటంటే కొంతమేరకు అర్థం చేసుకోవడానికి, పూర్తిగా దీనిలాగా ఉండదు కదా. మనం చెప్పుకునే విషయమేమో
అన్నీ కలిపి ఒకటితో నిండి ఉన్నది. ఒకడే అనేకమయ్యాడు కదా, అన్నిట్లోనూ ఒకడే ఉండి ఒకడే చేయటం ఎలాగా ఉందనేది మనం వివరించుకుంటున్నాం. ఇక్కడ మనం ఉదాహరణలన్నీ ఏంటి, దేనికి దానికి సపరేట్ గా ఉన్నట్టుగా విడివిడిగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం తేడా కనిపించినప్పటికీ ఆ పద్ధతి కోసం మనం ఈ ఉదాహరణలు చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ వన్ యూనివర్సల్ క్రియేటివ్ ఎఫర్ట్. మనకి ఏది తెలిసినా గాని, ఆలోచన వచ్చినా గాని, ఆలోచన మనలో కదిలింది అంటే కదిలిన తర్వాత మనకు తెలుస్తుంది, ముందే తెలియదుగా. కదిలిన తర్వాత తెలిసింది. ఆ ఆలోచన ఎక్కడి నుంచి బయలుదేరింది? ఆ క్రియేటివ్ ఎఫర్ట్, యూనివర్సల్ క్రియేటివ్ ఎఫర్ట్ అక్కడి నుంచి బయలుదేరింది అది. అట్లా ఎవ్రీథింగ్ అనమాట. అట్లా మనం అర్థం చేసుకోవాలని పారాసెల్సస్ చెప్తున్నాడు. దెర్ ఇస్ నథింగ్ డెడ్ ఇన్ నేచర్. దానివల్ల ఏమైంది? ఇక డెడ్ అనేది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్ అండ్ లివింగ్. మొత్తం జీవంతో నిండి ఉన్నాయి. అండ్ కాన్సిక్వెంట్లీ ద హోల్ వరల్డ్ అపియర్స్ టు బి ఎ లివింగ్ ఆర్గానిజం. మనం ఎట్లాగైతే మన దేహం అంతా, అలాగే వృక్షాలకి సంబంధించి గాని, జంతువులకి సంబంధించింది గాని, ఖనిజాలకి సంబంధించింది గాని, అంతా ఏంటి, ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేయు అవయవ నిర్మాణ విధానం ఆ మాదిరిగా నిర్మాణం చేయబడి ఉంది. లివింగ్ ఆర్గానిజం అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఒకదానికొకటి పరస్పరం సహకరించుకుంటూ పనిచేసేటటువంటి అవయవాలతో కూడినటువంటి నిర్మాణ విధానం. అతి సూక్ష్మ దేహ నిర్మాణం గల జంతువు, వృక్షము అన్నీ లివింగ్ ఆర్గానిజం అంటాం దీన్ని ఒక మాటతో. జీవముతో కూడిన జీవులు, జీవము. జీవం అంటే ఆ పని అప్పచెప్పినంత వరకు చేయటం, తర్వాత అది స్థితి మార్పు వచ్చేస్తుంది, ఇంకా అక్కడ ఉండదు అది. అక్కడ లేదు కాబట్టి మృతప్రాయంగా ఉంది, కదలిక లేకుండా ఉంది కాబట్టి ఇది చనిపోయింది అని అనటానికి లేదు. దేహం మార్పు జరుగుతూనే ఉన్నాయి. లేకపోతే మరి అవి దేహాన్ని అలా వదిలేసామనుకోండి, వదిలేస్తే రెండో రోజుకి వాసన వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది వాసన? అంటే ఆ మొత్తం పని జరుగుతూ ఉంది కదా, ఇంకొక రకమైన పని జరుగుతూ ఉంది. ఆ దేహంలో మార్పులు వేరే వేరేగా జరుగుతూ ఉన్నాయి. మరి అట్లా మార్పులు జరుగుతున్నాయంటే దాంట్లో జీవం ఉన్నట్టే కదా. ప్రతి దాంట్లో కూడా జీవం ఉంది అని పారాసెల్సస్ నిర్ద్వంద్వంగా ఖచ్చితంగా చెప్పాడు అనమాట. ఆయన యొక్క సిద్ధాంతంగా, ఆయన దర్శించిన విధానం ప్రకారం ఇది మనకి 4వ ప్రూవెన్ ఫ్యాక్ట్, 4వ నిర్ధారిత అంశము. ముఖ్యంగా మ్యాటర్ గురించి ఎక్కువగా దీంట్లో వచ్చింది మనకి. ఎందుకంటే మ్యాటర్ కి సంబంధించి, పదార్థానికి సంబంధించి, సబ్స్టెన్స్ కి సంబంధించి మనం ఇదంతా దేనికి, రూపానికి సంబంధమైంది. మ్యాటర్ అనంగానే, సబ్స్టెన్స్ అనంగానే రూపము, రూపం అనంగానే ఇవాళ ఉండి రేపు కనుమరుగయ్యేది. కాబట్టి ఇది మృతప్రాయమైనది. ఒక ఆత్మే శాశ్వతంగా ఉంటుంది, ఇవన్నీ మృతప్రాయమైనది అని ఒక భావన మనకు. కానీ మరి జాగ్రత్తగా ఆలోచిస్తే కూడా శాశ్వతమే. ఆ పదార్థము అన్నది లేకపోతే, సబ్స్టెన్స్ అన్నది లేకపోతే ఇవన్నీ తయారు చేయడానికి ఎక్కడి నుంచి తెస్తావు? కాబట్టి సృష్టి ప్రారంభంలోనే, సృష్టి ఇంకా ప్రారంభింపక ముందే సంకల్పం రాగానే రెండుగా అయిపోయింది. ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. రూపము, జీవము 2 విభాగాలు వచ్చేసింది ప్రారంభంలో. రూపానికి సంబంధించింది ఏదైనా అక్కడి నుంచి తీసుకోవటం, అదో పెద్ద గోడౌన్ లాగా. ఆ గోడౌన్ లో నుంచి మనకి షాపులో వస్తువులు అమ్ముతుంటారు, మొత్తం సామాను ఎక్కువ అక్కడ ఉంచుతారు, కొంతవరకు ఇక్కడ ఉంచుతారు. ఎప్పుడు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇట్లాగా పెద్ద గోడౌన్ లాంటిది అనమాట, ఒక ముద్దలాగా.
దాని నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు. ఇంకా అది తరుగేది ఏమీ ఉండదు అది. దానికి తరుగుదల లేదు ఇక. మనం తీసుకునే కొంది అంటే పుష్పక విమానం లాగా. మనం ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకడు కూర్చోడానికి ఖాళీ ఉంటుంది అన్నది ఒకటి ఉంది కదా! అట్లాగా మనం ఎంత తీసినా ఆ పదార్థంలో నుంచి మరలా అంతే ఉంటుందక్కడ. తగ్గటం అనేది ఉండదు. సముద్రం ఎలాగైతే నిశ్చలంగా ఎప్పుడు అలాగా ఉంటుంది. మరి ఎంత నీరు ఆవిరైపోతా ఉంది రోజుకి. కానీ తగ్గటం లేదు. ఎన్ని నదులు వరదలతో ముంచెత్తుతున్నాయి సముద్రంలో కలిసిపోయి. కానీ పెరగటం లేదు. అలాగా ఉన్నట్టుగా ఉంటుందండి. నిశ్చల స్థితిలో, నిశ్చలంగా. కాబట్టి మ్యాటర్ గురించి ఒక చక్కటి అవగాహన మనకు కలగజేశారు. అంటే ఒకటే అనేకమైనది అన్న దాంట్లో మ్యాటర్ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆత్మ అంటే కొంత మేరకి మనకి ఓహో! సరే అన్న భావన కలుగుతుంది గానీ, మ్యాటర్ దగ్గరకొచ్చినప్పటికల్లా మనకు కలగదది. ఇది వేరే అనే భావన ఉంటుంది మనకి. మ్యాటర్ కూడా అక్కడి నుంచి వచ్చిందే. ఒకటే అనేకమైనది అన్న విషయం దీంట్లో మనకి రూఢి అయినది. ఇదే విషయాన్ని మనకి ఎంతో మంది తత్వవేత్తలు, ఎంతో భారతీయ దర్శనానికి సంబంధించి అన్ని అలాగే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతులకి సంబంధించి అవగాహనంతా ఇలాగే ఉంది. నో డెడ్ మ్యాటర్. మనం దీంట్లో ఏమేమైతే చెప్పుకున్నామో ఆ యొక్క అవగాహనతోనే వాళ్ళందరూ ఉన్నారు అని కూడా మనకి దీంట్లో వివరించారు. అంటే మనకేంటంటే ఏదైనా విషయం మనం ఒప్పుకోవాలి అంటే మనం ఎక్కువ ఆలోచించకుండా, మనంతటకి మనం ఒప్పుకోకుండా, ఈ పెద్దవాళ్ళు ఎవరన్నా ఒప్పుకున్నారా వీళ్ళు గొప్పవాళ్ళని మనం ఒకళ్ళకి మార్కేస్తాం. ఈయన చాలా గొప్పవాడండి అంటాం. ఆయన ఏమంటున్నాడు దీని గురించి అంటే, అవునండి చాలా గొప్పదిది అని ఆయన అంటే, ఓహో! అట్లాగా అని మనం ఒప్పుకుంటాం. ఇది గొప్పదేనండి అంటాం. అంటే మనకు మనం ఆలోచించి దీంట్లో ఉన్న ఆ విషయం ఏంటి? అవునా? కాదా? అని మనకి అంత త్వరగా మనం నిర్ణయం తీసుకోం. అవతల వాడు గొప్పవాడని మనం ఎవరినైతే అనుకున్నామో, వాడు యెస్ అంటే, ఇంక మనం గూడా యెస్ అనేస్తాం అన్నమాట. సరే ఏదో రకంగా మొత్తానికి ఇట్లా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇదే విషయాన్ని నిర్ధారించారు. కాబట్టి కొంచెం ఆలోచించండి. దీనికి సంబంధించి ఒక అవగాహన ఏర్పాటు చేసుకోండి. ఇట్లా చేయటం వల్ల ఏమవుతుంది? ఏకత్వ భావంలోకి మనం వెళ్ళటానికి వీలవుతుంది. అయితే ఏకత్వ భావంలోకి మనం వెళ్ళటానికి అవతల వాడేంటి అన్నది మనం రాకూడదు. ఏకత్వ భావంలోకి మనం వెళ్ళడానికి మొదటి ప్రతిబంధకం ఏంటంటే, మొట్టమొదటి అడుగే పడకుండా ఆపేసేదేంటి అంటే బ్రేక్, పెద్ద బ్రేక్, పెద్ద ప్రతిబంధకం, పెద్ద అడ్డంకి. అడుగు ముందుకు వేయకుండా. అవతల వాడు అట్లా చేస్తుంటే నేను ఎట్లాగా ఎలా అనుకుంటాను? ఆయన నేను ఒకే పదార్థంతో ఆయన రూపము, నా రూపము, ఆయన దేహము, నా దేహము ఒకే పదార్థంతో తయారు చేయబడింది. ఆయన ఆత్మ, నా ఆత్మ ఒక ఆత్మకి సంబంధించిందే. కాబట్టి మనందరం సహోదరులం. మనం ఒకటికి సంబంధించిన వాళ్ళం అని ఎట్లా అనుకుంటాం? వాడు నన్ను తిడుతుంటే అక్కడ కొంచెం ఇబ్బందొస్తుంది. అందుకని మనం ఈ విషయాలకి సంబంధించి ఈ విధంగా మనం ఆలోచనలోకి వెళుతూ ఉంటే, అవతల వాడేంటి అనేది మనం అది రాకూడదు. అవతల వాడేంటి అంటే మనం ముందుకు వెళ్ళలేం. మన సంగతేంటి? పరీక్ష రాస్తున్నాం. వాడేం రాసాడు చూసి మనం గూడా రాద్దాం అనంటే వాడు తప్పు రాసాడు. ఆన్సర్ ఏమో 10 రావాలి. కానీ 9 రాసాడు వాడు ఆన్సర్ 9 ఒక లెక్కకి. వాడు 9 ఏసాడుగా నేను గూడా 9 ఏసేస్తాను. అంటే ఏమైంది? వాడు తప్పు కాబట్టి మార్కు తగ్గింది వాడికి. వాడికి 20 మార్కులు రావాల్సింది 19 మార్కులే వచ్చింది. ఒక మార్క్ తగ్గింది. మనకి ఆ మేరకు ఒక మార్క్ తగ్గింది మరి. మనం 10 అని తెలుసు మనకి. కానీ వాడు 9 ఏసాడు కాబట్టి అని చెప్పి మనం 9 ఏసేసాం. 9 అని. 10 అని మనకి తెలిసినా గాని 9 అని ఏసేసాం. దాంతో మన మార్కు పోయింది.
అవతల వాడిని చూసుకుంటా మనం జీవితం కొనసాగిస్తుంటే మొత్తం అట్లాగా అయిపోతుంది. ఎవరి పరీక్ష వాడిది, ఎవడి పరీక్ష పేపర్ వాడు రాసుకోవడమే, ఎవడి మార్కులు వాడివి. అవతల వాడు వ్యవహారం పక్కన పెట్టడం, అవతల వాడి వ్యవహారం మనల్ని తిడుతున్నాడు, దానికి సంబంధించి ఏంటనేది లా ఆఫ్ కర్మ మనకి ఎన్నో వివరాలు చక్కగా అందించింది. ఆ విషయాలు మనం ఆలోచించడం ఏంటి, ఎక్కడ ఈ ఇబ్బంది వచ్చింది అన్నట్టుగా అది చూసుకోవడమే. కానీ మనం ఈ ఇప్పుడు దీంట్లో సీక్రెట్ డాక్టర్లో ప్రతిపాదించబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సృష్టి రహస్యాలకి సంబంధించి, ఇవన్నీ దేనికోసం? ఏకత్వ అనుభూతి పొందడం కోసం. ఈ సమస్తాన్ని ఉన్నటువంటి ఒకే ఒకటి ఏదైతే ఉందో దాన్ని అనుభూతి చెందడం కోసం, దానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అడ్డంకిగా ఏదన్నా ఉంటే ఎందుకు ఉంది ఇది అడ్డంకిగా అని ఈ చెప్పిన ఈ ధర్మాల్లో నుంచి, ఈ చెప్పిన సృష్టి రహస్యాల్లో నుంచి ఆ విషయాలు దీనికి సమన్వయం చేసుకుంటూ మనం ఆలోచిస్తే, ఓహో ఇది ఇట్లా ఉన్నందువల్ల ఈ లా ఆఫ్ కర్మ ద్వారా అంతకుముందు మనం చేసిన పని యొక్క ప్రతిఫలంగా మన ఎదుటికి ఈ సంఘటన వచ్చింది. మనం అంతకుముందు అదే పని చేసాం. మనం ఏ పని అయితే చేస్తామో అది మన ఎదురుగా వచ్చి నిలబడుతుంది తర్వాత. కాబట్టి ఇది నాదే అన్న భావన మనకి ఏర్పాటు చేసుకోవాలి. ఇదంతా ఆలోచించి ఇట్లాగా రావాలి. మనకి 4వది పూర్తయిపోయింది, ఓవెన్ ఫ్యాక్ట్. అది ఒకసారి ఈ పాండ్యం రామనాథ శాస్త్రి గారు మనకి ఎట్లాగా అందించారో కూడా చూద్దాం. పదార్థము రూట్ సబ్స్టెన్స్ అని మనం ఏదైతే అనుకున్నామో, రూట్ సబ్స్టెన్స్ అనేటప్పుడు ప్రకృతి నిత్యమైంది, మ్యాటర్ ఈజ్ ఎటర్నల్ కదా మనం అనుకున్నాం. స్పిరిట్ ఎట్లాగైతే, సోల్ ఎట్లాగైతే ఎటర్నల్, భగవంతుడు ఎటర్నల్ ఎలాగో ప్రకృతి కూడా ఎటర్నల్. సృష్టిలో నిర్జీవ పదార్థం లేదు. సృష్టికర్త సంకల్పంలో ఉన్న భావాలన్నీ ఈ పదార్థంతో రూపకల్పన పొందుతూ ఉన్నాయి. సంకల్పం రావాలంటేనే దానికి ఒక రూపం కావాలి, దానికి ఒక సబ్స్టెన్స్ కావాలి. అక్కడి నుంచే ఉంది అది, భగవంతుడి దగ్గర నుంచే సృష్టికర్త సంకల్పాల రూపకల్పనకు ప్రకృతి అనువైన క్షేత్రం. భౌతిక శాస్త్రజ్ఞులు సృష్టిలో సజీవ, నిర్జీవ, ఆర్గానిక్, ఇనార్గానిక్ పదార్థాలు ఉన్నాయని అంటారు. కానీ ఇది హేతుబద్ధము కాదు. ప్రకృతిలో ప్రతి అణువు జీవంతో పుష్టి పొంది ఉంది. ఇట్లాగే స్టేట్మెంట్ ఉంది, ఇది హేతుబద్ధం కాదు, అవును ఇది హేతుబద్ధం కాదు అని మనం తల తిప్పడం కాదు. భౌతిక శాస్త్రజ్ఞులు చెప్పారు సృష్టిలో సజీవ, నిర్జీవ పదార్థాలు ఉన్నాయని అంటున్నారు వాళ్ళు. ఒక పక్కన ఈ ఆధ్యాత్మికవాదులు వీళ్ళు ఏమంటున్నారు, అసలు ప్రకృతిలో నిర్జీవ పదార్థం అంటూ ఏదీ లేదు అని వీళ్ళు నిర్ద్వంద్వంగా వీళ్ళు చక్కగా చెప్తున్నారు. వీళ్ళు ఈ రెండింటి మధ్యన ఏంటి కొంచెం మనం ఆలోచిస్తే వెంటనే మనకే తెలిసిపోతుంది. ఇట్లా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం సరేనండి అంటాం కదా. అప్పుడేమవుతుంది, ఇప్పుడు ఆ చెప్పేవాడిని బట్టి మనం నమ్మటం అవుతూ ఉంటుంది. ఎందుకంటే చెప్పేవాడు చాలా గొప్పగా, చాలా వాడు ఒక ఆర్ట్గా, అదొక కళగా అవతల వాడిని ఎట్లాగైనా సరే ఒప్పించేస్తాడు. వాడు ఏదైతే అనుకున్నాడో దాన్ని అటు చేసి ఇటు చేసి గొప్ప గొప్ప విషయాలు ఉదాహరిస్తూ అదొక కళగా అన్నమాట మనల్ని ఒప్పించేస్తాడు. భలే చెప్పాడు, ఈయన చెప్పిందే కరెక్ట్ అండి అంటారు. మరి అప్పుడు ఎట్లాగా? ఆయనేమో ఆయనకి నచ్చింది ఏదో తీసుకొచ్చుకొని మనకి చెప్పడం మొదలు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక విషయం ఉంది, దీన్ని చెప్పేవాడు అంతగా మనల్ని రంజింపజేస్తూ చెప్పలేకపోవచ్చు. ఏదో పొడి పొడిగా, కొద్ది విసుగు కలిగించేటట్టుగా
వా ఇంకా ఇది ఎప్పుడైపోతుందా అనే విసుగు పుట్టేటట్టుగా, అర్థం అయ్యే అవనట్టుగా, ఇంత గందరగోళంగా ఉన్నట్టుగా అనిపించింది. ఈ ఏది ఈ ఆధ్యాత్మిక విషయం. ఈ సృష్టిలో నిర్జీవ పదార్థం అంటూ లేదు. ఇట్లా ఆధ్యాత్మికంగా ఏదైతే విషయం ఉన్నదో అది చెప్పడానికి ప్రయత్నం చేసిన వాడు మనల్ని రంజింపలు చేయలేకపోయాడు. మనల్ని వశపరుచుకోలేకపోయాడు. అటేపు భౌతిక పదార్థం, భౌతిక శాస్త్రజ్ఞులు సృష్టిలో సజీవ, నిర్జీవ పదార్థాలు ఉన్నాయని అంటారు. ఆ వాదన తీసుకొచ్చాడు వాడు. బ్రహ్మాండంగా చెప్పేశాడు. ఇదే కరెక్ట్ అండి అని. దాంతో దాని వెనకబడిపోవటం. ఎవరు ఎక్కువ బాగా చెప్తే దాని వెంట మనం పడిపోవటం. అట్లా కాదు. మనం ఆలోచించాలి. సో వీళ్ళిద్దరు మనం ఎట్లాగైతే మరి ఓటు వేయడానికి ముందు, ఎన్నికలకు ముందు తిరుగుతారు అందరూ. మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అని చెప్పి 2, 3 పార్టీల వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మాకు ఓటేయండి, మాకు ఓటేయండి అని. అప్పుడు మనం ఏం చేయాలి? మనం కొంచెం ఆలోచించాలి. వీళ్ళు ఇట్లాగ చెప్తున్నారు, చేస్తారా లేదా? వీళ్ళు ఎంతవరకు నమ్మొచ్చు వీళ్ళని? అంతకుముందు చేస్తే ఎలాగ చేశారు వీళ్ళు? మరి అంతకుముందు అట్లాగా చేసి ఇప్పుడు ఇలా చేస్తామని అంటున్నారు. మరి ఎట్లా నమ్ముతాం వాళ్ళని? ఒకళ్ళేమో వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేశారు. మరి వీళ్ళని నమ్మొచ్చా? వాళ్ళని నమ్మొచ్చా? ఇట్లాగ మనం ఆలోచించుకోవాలి. కొంచెం ఆలోచిస్తే మనకే తెలిసిపోతుంది. ఇంకోడొచ్చి మనకి చెప్పక్కర్లా. మనం న్యూస్ పేపర్‌లు చదివి మనం నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే ఉంటుంది. న్యూస్ పేపర్‌లు చదవక్కర్లా మనకి. మన చుట్టూ జరుగుతున్నది కొంచెం చూసామంటే, న్యూస్ పేపర్‌లేంటి వాళ్ళకి ఎవరైతే ఇష్టమైతే వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు 2 రకాల వాదనలు ఇక్కడ మనకు వచ్చినాయి. సృష్టిలో నిర్జీవ పదార్థం అంటూ లేదు. ఒక పక్కన ఆధ్యాత్మికవాదులు. భౌతిక శాస్త్రజ్ఞులు సృష్టిలో సజీవ, నిర్జీవ పదార్థాలు ఉన్నాయని అంటారు. ఇటు పక్కన సైంటిస్ట్స్. మళ్ళీ చెప్పేవాళ్ళు ఎవరు? సామాన్యులు కాదు. ఈ పదార్థం యొక్క లోతుల్లోకి వెళ్ళిన వాళ్ళు. మరి వాళ్ళే అంటున్నారు సజీవము, నిర్జీవము అని. కాబట్టి ఏది నమ్మాలి? కొంచెం ఆలోచించాలి. మనం 2 సంవత్సరాల నుంచి ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దీనికి సమన్వయం చేసుకుంటూ ఇది అవునా కాదా అన్నట్టుగా మనం కొంచెం ఆలోచించాలి. అప్పుడేంటంటే ఇక మనం ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నామో ఇంకా దాని నుంచి బయటకి వెళ్ళటం ఉండదు ఇక. దానికి ఖచ్చితంగా నిలబడతాం మనం. మనకు అనుభూతి వస్తుంది. మనం ఒకళ్ళు చెప్పిన దాన్ని మనం నమ్మటం వల్ల ఏంటంటే మనలో ఒక పక్కన అది అనుమానంగానే ఉంటుంది. ఎందుకంటే మనం కాదుగా నిర్ణయం తీసుకుంది. వాడెవడో చెప్తే దాన్ని యెస్ అనుకుని మన నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాం. కాబట్టి అవునో కాదో బయటికి మాత్రం అవునండి అంటుంటాం. లోపల అంతరాంతరాల్లో మనకేంటి అవునో కాదో అన్నట్టుగా ఉంటుంది. అట్లా 2 రకాల దీంతో మనం తిరుగుతూ ఉండాల్సిన ఉంటుంది. మనం ఏదైనా గాని యెస్ ఆర్ నో మనకు మనం రావాలి. మన నుంచి రావాలి. లోపల నుంచి రావాలి. ఒకడు చెప్పిన దాన్ని మన నెత్తి మీద ఏసుకోవడం గాదు. దాంట్లో బేరీజు వేసుకోవటం ఈ రెండిటిని. మనం చూస్తున్నాం. మన కంటికి కనిపిస్తూనే ఉంది మన నిత్యము. మనం ఒకడు ఆకలి ఎవరు చెప్పారు నీకు? ఆకలవుతుందని. కొంత తిన్నా సరే ఆకలైంది. పళ్ళెం ముందు కూర్చున్నాం. విస్తర ముందు కూర్చున్నాం. భోంచేస్తున్నాం. ఇంక ఆపు. ఎవరు చెప్పారు? నువ్వు చెప్పావా? లోపల నుంచి కాలొచ్చింది. ఆపండి. నిండింది కడుపు. ఆపేశాం. ఇట్లాగా కామన్ సెన్స్ అంటాం దాన్నే. కామన్ సెన్స్. ఇట్లా మనకి తెలిసేవి, తెలిపేవి లోపల ఉన్నాయి. లోపల నుంచి మనకు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రకృతిలో ప్రతి అణువు జీవంతో పుష్టి పొంది ఉంది. ఒక గ్రంథంలో అవతార పురుషుడుగా భావించబడే హెర్మియస్ చెప్పిన మాటలు ఈ విధంగా ఉన్నాయి. సృష్టిలో రూపాలు కల్పించబడుతూ ఉంటాయి. ఇవన్నీ పూర్వకల్పంలో ఉండినవే. మరలా ఇవి ఇప్పటి సృష్టితో పునరావృతం అవుతూ ఉన్నాయి.
అవ్యక్తంగా ఉండేది వ్యక్తమవుతుంది. ఈ విషయాన్ని డాక్టర్ అన్నా కింగ్స్ఫోర్డ్ స్పష్టీకరించారు. గ్రీకు భాషలో టు బి బోరన్, టు బికమ్ అనే 2 భావాలను ఒకే పదం వ్యక్తం చేస్తుంది. జన్మించుట అనగా రూపాన్ని ధరించుట. ఒకప్పుడు ఉండినది వస్, ఇప్పుడు ఉన్నది ఈజ్. ప్రళయకాలంలో అవ్యక్తంగా ఉండినది పునఃసృష్టిలో వ్యక్తమైంది. జడంగా బీజరూపంగా ఉండినది ఇప్పుడు చైతన్యవంతమైనది. దీనికి నాశనము అంటూ లేదు. జడముగా ఉందని, కదలిక లేకుండా ఉందని, కదలిక లేకుండా ఉన్నా గానీ ఇది ఎంతో పని చేయాలి దాంట్లో. పని చేస్తుంటేనే ఎన్నో ఫోర్సులు ఒకదానికి ఒకటి విరుద్ధమైన శక్తులు అలాగా అక్కడ పని చేస్తూ ఉంటే అలా కదలకుండా అది ఉంది. కాబట్టి దాని నిండా జీవంతో నిండి ఉన్నదన్నమాట. శక్తితో నిండి ఉన్నది అది. జడము అంటానికి లేదు. చైతన్యవంతమైంది. జడంగా బీజరూపంగా ఉండినది ఇప్పుడు చైతన్యవంతమైనది. దీనికి నాశనము అంటూ లేదు. పూర్వకల్పంలో ఉండినది ప్రళయంలో సృష్టికర్తలో విలీనమైంది. ప్రళయానంతరం మరలా వ్యక్తమైంది. సృష్టికర్త పనిచేయు కాలము సృష్టి, విరామ సమయము ప్రళయము. సృష్టి స్థితి లయములు ఒకదాని తరువాత ఒకదాని తరువాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. పెరాసెల్స్ అభిప్రాయం కూడా ఇదే. పెరాసెల్సస్ అభిప్రాయం కూడా ఇదే. ప్రకృతిలో నిర్జీవ పదార్థం అంటూ లేదు. పరమాణువు నుండి పరబ్రహ్మ వరకు ప్రతి ఒక్కటి జీవంతో కూడి ఉంది. సృష్టికర్త సంకల్పం ప్రకారం సృష్టి స్థితి లయములలో రూపాలు పునరావృతమవుతూ ఉంటాయి. రూపాలు రూపాంతరం పొందుతాయే కానీ నశించడం లేదు. ప్రకృతి నిత్యము, సత్యము. వచ్చే సోమవారం నాడు మనం 5వ నిర్ధారిత అంశాన్ని తెలుసుకుందాం. ఇది నిర్ధారిత అంశాలు ఎందుకని అన్నారంటే ఈ విషయాలన్నీ కూడా నిరూపించబడ్డాయి, నిర్ధారించబడ్డాయి. ఎంతో మంది దర్శించారు, వీటిని దర్శింపబడ్డాయి. దాని ప్రకారము ఆలోచిస్తే జాగ్రత్తగా అది అవును అనే అనిపిస్తూ ఉన్నది. అందువల్ల ఇవి నిర్ధారిత అంశాలు. ఇట్లా ఈ 5 నిర్ధారిత అంశాలు మన దగ్గర పెట్టుకున్నాం. అంటే 1 ఫండమెంటల్ లా దగ్గర నుంచి ఈ 5 నిర్ధారిత అంశాలు దేనికి మనకు ఉపయోగపడినాయి? ఆ 1 ఫండమెంటల్ లా ఏదైతే ఉన్నదో, ఒకటి అనేకమౌట. అదే కదా సృష్టి అంటే. సృష్టి ఇలా బాహ్యంగా వ్యక్తమైంది. స్థూల జగత్తు ఇలాగా వచ్చింది, స్థూలానికి వచ్చేసింది మొత్తం. అంటే ఏంటి? ఒకటి అనేకమైంది. అందుకే కదా ఆయన సంకల్పం కూడా ఏంటి? తాను పెక్కులు కావలను. ఆ పెక్కులు కావలను అని వదిలేయలేదు. ఆ పెక్కులు ఎవరవ్వాలో కూడా చెప్పాడు ఆయన. ఆ సంకల్పంలోనే తాను పెక్కులు కావలను. అత్యద్భుతమైన సంకల్పం. తాను అనేది తీసేసి పెక్కులు కావాలను, చాలా కావాలి, అనేకం కావాలి అని అనలేదు. అనేకమన్నీ ఎక్కడి నుంచి రావాలి? తన నుంచి. ఈ అనేకంలో అప్పుడేముంటుంది? తనే ఉంటాడు అన్నది చెప్పగా చెప్పింది అక్కడ. ఇప్పుడు దానికి సపోర్టుగా దానిని నిర్ధారిస్తూ అవును అంటూ ఇటువంటి అంశాలన్నిటిని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి. అంతా దేనికి? ఒకటి అనేకమైనది, ఒకటే అనేకమైనది. అంటే అనేకంలో ఏముంది? ఏకమే ఉంది. అనేకము ఏకము, ఏకమే అనేకమైంది. అది మన స్థితి భేదం చేత అలాగా అనిపిస్తూ ఉన్నది. వాస్తవంగా అనేకము లేదు అక్కడ. చోటు, ఇంటిలో చోటు, బయట చోటు చూసాం. 2 చోట్లు ఉన్నాయా మనకి? ఇంటిలో గదిలో చోటు, బయట వెలుపల పెద్ద చోటు. ఇలా 2 చోట్లు ఉన్నాయా? లేదు కదా. ఒక చోట్లోనే మనం ఏదో టెంపరీగా తాత్కాలికంగా ఒక గోడ కట్టేసాం, ఒక గదిలాగా కట్టాం, దాన్ని మూసేసాం, ఆ చోటుని మూసేసాం, ఆ ప్రాంతాన్ని
ఆ భాగాన్ని మూసేసాం. దాంతో ఏమైంది, ఒక చిన్న చోటులాగా వచ్చింది. బయట వెలుపల చోటు, లోపల చోటు అని 2 వచ్చినాయి. అంతకుముందు లోపల వెలుపల లేదు కదా. ఈ గోడ కట్టక ముందు లోపల వెలుపల లేదు, ఒకటే. ఎప్పుడైతే గోడ కట్టామో లోపల వెలుపల 2 వచ్చినాయి. మరి రెండోది ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ ఉందే. అది ఇక్కడ తమాషా. దీన్ని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మొత్తం తెలిసిపోతుంది. అట్లాగా ఒకటే అనేకమైంది అని నిర్ధారించడానికి ఈ విషయాలన్నిటిని చెప్పుకోవచ్చు. అప్పుడేంటి, మనం సీక్రెట్ డాక్టర్ను ఇదంతా అయిపోయాక సీక్రెట్ డాక్టర్ను ఇక మొదలు పెడతాం. అట్ట తిప్పుతాం, ఒక్కొక్క పేజీ చదువుకుంటూ వెళతాం. ఎక్కడ ఏ వాక్యం చదివినా, ఏ పదం చదివినా కానీ, ఏ మాట చదివినా, ఏ వర్డ్ చదివినా, ఏ సెంటెన్స్ చదివినా దానికి ఆధారంగా ఒకటే అనేకమైనది, ఇది ఒకటి మనకు పక్కన ఉంటుంది. దాంతో అవన్నీ ఇంకా అన్ని దర్శనమిస్తుంటాయి. అక్కడ చెప్పబడ్డ విషయాలన్నీ నిన్ను చూసి రాసినవి అవన్నీ, వీళ్ళు ఊహించి రాసినవి కాదు. చూసి వాళ్ళకి కనిపిస్తుంటే సినిమా లాగా ఆ సినిమా కనిపించిన దృశ్యాలన్నిటిని చూసినట్టుగా వీళ్ళు రాశారు. ఇక్కడ మనకు కూడా అదే దర్శనం అవుతుంది. రచయితకి ఏ దర్శనమైందో ఈ గ్రంథాన్ని మనకు అందించిన వాడు, రాసిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ బ్లవెట్స్ కి, ఆమెకి ఎట్లాగా దర్శనం అందిందో అట్లా మనకు కూడా దర్శనం అందుతుంది. అందింది అని బెసెంట్కి, అందింది క్రల కృష్ణమాచార్యకి. మనకి తెలిసి ఇంకా ఎంతమందికి అందిందో అది ఎన్నో వందల వేల మందికి మనకు కూడా అందుతుంది. ఆ పద్ధతిలో మనం అధ్యయనం చేసుకుంటున్నాం. ఇంకా మిగతా 5వ నిర్ధారితాంశం మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాః న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.